ఇవాళ మనం కామాఖ్య యొక్క అపురూపమైన మంత్రాన్ని సాధకుల కోసం, ఈ సాధక ప్రపంచం కోసం ఇస్తున్నాను. దాని సాధనా విధానంతో అనేక మహిమలు కూడా పొందవచ్చు. కానీ మహిమల కోసమే ఈ సాధన చేయకుండా నీ కోసం సాధన చేయి. కామాఖ్య అనే పేరు వినగా చాలామంది మనసులో ఒక స్పందన ఉద్భవిస్తుంది. ఆ స్పందనలో భక్తి ఉంటుంది, భయం ఉంటుంది, ఆకర్షణ ఉంటుంది. కానీ వాటన్నిటికంటే ఎక్కువగా ఒక తెలియని శక్తి పిలుపు ఉంటుంది. ఈ పిలుపు సాధారణమైనది కాదు. ఇది మనసు సృష్టించిన ఊహ కాదు. ఇది ఒక మూల స్పందన. ఈ స్పందన యొక్క స్వభావం అర్థం చేసుకోకుండా చాలామంది దానికి తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. బయట కనిపించే ఆలయానికి మాత్రమే చూస్తున్నారు, కానీ ఆ ఆలయం వెనక ఉన్న తాంత్రిక నిర్మాణాన్ని గ్రహించడం లేదు. కామాఖ్య ఒక దేవాలయం కాదు, అది ఒక తాంత్రిక క్షేత్రం. అక్కడ ప్రార్థన కాదు, ఆవాహన జరుగుతుంది. అక్కడ కోరికలు కోరుకోవడం కాదు, శక్తిని తాకే ప్రయత్నం జరుగుతుంది. భూమి గర్భంలో ఉన్న యోనితత్వం అక్కడ ఒక చిహ్నం కాదు, ఒక నిరంతర స్పందన. ఆ స్పందనను వినగలిగితేనే తంత్రం ప్రారంభమవుతుంది. ఈ స్పందనను అర్థం చేసుకోకుండానే ముందు కామ అనే పదం యొక్క అసలు అర్థాన్ని తెలుసుకోవాలి. ముందు ఇది అర్థం చేసుకోవాలంటే ఈ పదాలకు అర్థం తెలుసుకోవాలి. లౌకిక కామం కాదు. కామ అంటే, కామాఖ్య అంటే, లేదా కామ అంటే లౌకిక పదం కాదు. ఇది శరీరానికి సంబంధించిన కోరిక కూడా కాదు. ఇది సృష్టి యొక్క మొదటి చలనం. ఏదీ లేని స్థితిలో ఒక నిరాకార నిశ్శబ్దంలో ఏదైతే ఉందో, ఉండాలి అనే సంకల్పం మొట్టమొదటిగా ఉద్భవిస్తుంది. ఆ సంకల్పమే కామం. ఆ సంకల్పం స్పందనగా మారినప్పుడు అది యోనితత్వంలో ప్రవేశిస్తుంది. అక్కడే శక్తి మొదటగా ఆవిర్భవిస్తుంది. కానీ ఈ శక్తి సాధారణ శక్తి కాదు. ఇది దిశ లేకుండా ఒక మూల ప్రవాహం. దానికి దిశ ఇవ్వకపోతే అది నిర్మాణం చేయదు, అది గందరగోళాన్ని సృష్టిస్తుంది. అందుకే తంత్రంలో నియంత్రణ అత్యంత ముఖ్యమైనది. శక్తి పొందడం కాదు, శక్తిని నిలబెట్టుకోవడం, దానికి దిశానిర్దేశం ఇవ్వడం, ఇదే అసలు సాధన. కామాఖ్య క్షేత్రం ఈ మూల శక్తి యొక్క ఆవిర్భావ స్థానం. అక్కడ శక్తి పుడుతుంది, కానీ అక్కడే ఆగిపోతే అది సంపూర్ణత కాదు, అది కేవలం ఆరంభం మాత్రమే. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నవాడు కామాఖ్యను ఒక అంతిమ గమ్యంగా కాకుండా ఒక ప్రారంభంగా చూస్తాడు. ఒక ప్రారంభ ద్వారంగా మాత్రమే గ్రహిస్తాడు కూడా. ఈ ప్రారంభ ద్వారం తెరుచుకున్నప్పుడు మాత్రమే సాధకుడు నిజమైన మార్గంలోకి అడుగు పెడతాడు. కామాఖ్య నుండి ఉద్భవించే ఈ శక్తి ఒకే స్థలంలో నిలిచిపోదు. అది ప్రవహిస్తుంది, విస్తరిస్తుంది, మరియు మయాంగు వంటి క్షేత్రాల్లో ప్రయోగాత్మకంగా మారుతుంది. ఒకటి మూలమైతే మరొకటి ఆచరణ. ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోకుండా చాలామంది దాన్ని వ్యాపారంగా మార్చుకున్నారు. భయం, ఆశ, కోరిక ఇవే ఈ వ్యవస్థను నడిపిస్తున్నాయి. శక్తిని స్వాధీనం చేసుకోవాలని ప్రయత్నించే వ్యక్తి ముందుగా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. శక్తి ఒక వస్తువు కాదు, అది సంపాదించుకునేది కూడా కాదు, అది సొంతం చేసుకునేది కూడా కాదు. నువ్వు శక్తిని పొందావు, నువ్వు శక్తిలోకి ప్రవేశిస్తావు, అంతే. ఈ తేడా అర్థం చేసుకోవాలి. ఒకటి శక్తి పొందడం, రెండు శక్తిలోకి ప్రవేశించడం. ఈ తేడా అర్థం చేసుకోకపోతే ప్రతి సాధన భ్రమగా మారుతుంది. శక్తి క్షేత్రంలో ప్రవేశించినప్పుడు నీలో ఉన్న అస్థిరతలను, భయాలను, అహంకారాన్ని ఇవన్నీ పెరుగుతాయి. శక్తి వాటిని సరిచేయదు, మొదట వాటిని బయటకు తీసేస్తుంది. ఈ దశలో చాలామంది భ్రమలో పడిపోతారు. వారు అనుకుంటారు, శక్తి నన్ను ఏదో చేసింది అని, శక్తి నాలోకి వచ్చింది అని, నేను మారిపోయాను అని. కానీ వాస్తవంలో వారు తమలో ఉన్న గందరగోళాన్ని మాత్రమే చూస్తున్నారని గ్రహించడం లేదు. అందుకే తంత్ర మార్గంలో గురుత్వం, నియంత్రణ, అవగాహన చాలా ముఖ్యమైనవి. బయట ఉన్న కామాఖ్య, మయాంగు ఇవి సూచనలు మాత్రమే, కానీ మార్గం చూపిస్తాయి. కానీ అందులో నడవాల్సింది నువ్వే. అసలు క్షేత్రం బయట లేదు, అది నీలోనే ఉంది. నీ శరీరమే యంత్రం, నీ శ్వాసే మంత్రం, నీ చైతన్యమే శక్తి ప్రవాహం. ఈ సత్యాన్ని అర్థం చేసుకున్నప్పుడు సాధకుడు బయట వెతకడం ఆపి లోపల వెతుకుతాడు. ఇక్కడే నిజమైన తంత్రం ఆరంభమవుతుంది. ఆ అంతర్ముఖ శక్తి స్పందనను స్పృశించే శబ్దరూపమే ఇక్కడ ఇచ్చే మంత్రం. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కాం కామాఖ్యే కామరూపిణ్యే హ్రీం యోనిపీఠ స్థితాయే మహాశక్తియే క్షౌం క్షౌం కామాఖ్యే క్షేత్రవాసిన్యే ఫట్.
స్వాహ అనే ఈ మంత్రం సర్వ కోరికలను తీరుస్తుంది. కానీ ఈ మంత్రాన్ని కోరికలు తీర్చుకోవడానికి వాడవద్దు. సర్వశక్తులకు మూల స్పందనని గుర్తించడానికి వాడు. బయట ఉన్న క్షేత్రం ఒక ద్వారం మాత్రమే, అసలు క్షేత్రం నీలోనే ఉంది. ఈ ద్వారం బయట తెరుచుకుంది, కానీ ఆ మార్గం లోపలికి తీసుకెళ్తుందని గ్రహించు. ఎప్పుడైతే ఈ విధంగా నువ్వు గ్రహించి ఈ మంత్రాన్ని సాధన చేస్తావో సర్వశక్తులు కామాఖ్య నీకు ప్రసాదించగలదు. కానీ అర్హత అనేది అవసరం. ఇక్కడ ఆ అర్హతను సంపాదించేదానికే ఒక మంత్రాన్ని ఆవిష్కరించి మీకోసం ఇస్తున్నాను. ముందు కామాఖ్యకి పరిగెత్తడం కాదు, కామాఖ్యకి పరిగెత్తాలంటే అర్హత సాధించాలి. ఆ అర్హత సాధించాలంటే ఈ మంత్రం నీకు అత్యంత అవసరం. ఈ మంత్రాన్ని నువ్వు ఏ గురువు సాయం లేకుండా నువ్వే జపించుకొని సాధన చేయి. అప్పుడు నీకు మంత్రం ఎందుకు పలకదో, కామాఖ్యతో నీకు సంబంధం ఎందుకు కలవదో చూడు. ఎందుకంటే చాలామంది ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవడం, కామాఖ్య వెళ్ళిపోవడం. కామాఖ్యకి వెళ్ళిపోతే ఏమొస్తుంది? తిరిగి విపరీతమైన కామ కోరికలతో నువ్వు తిరిగి వస్తున్నావు. ఆ విషయాన్ని గ్రహించట్లేదా సాధకుడా? కనుక కామాఖ్యకి వెళ్ళాలంటే నీకు దీక్ష అవసరం. ఆ దీక్ష నీకు నువ్వుగా సాధించుకోవడానికే ఇక్కడ నీకు ఇవాళ ఇచ్చిన మంత్రం. నువ్వు 1కి 10 సార్లు విను, సాధించుకో. ఎందుకంటే కామాఖ్య అనేది శక్తి ఊర్ధ్వ దిశకు తీసుకెళ్లే క్షేత్రం. అక్కడికి నువ్వు వెళ్ళి ఏం సాధిస్తున్నావు? మాయలో పడుతున్నావు తప్ప మాయను ఛేదిస్తున్నావా? ఎందుకంటే కామాఖ్య క్షేత్రం ఉన్నదే మాయను ఛేదించడానికి. అందుకే ఆ మాయను ఛేదించడానికి అవసరం పడతాయి కనుక అక్కడ దశమహావిద్యా శక్తులు కూడా గుడి చుట్టూ, గుడి ప్రాంగణంలో ప్రతిష్ఠించబడి ఉన్నాయి. ఇవన్నీ తెలుసుకో సాధకుడా. ఎందుకంటే కామాఖ్య అంటే అది యోని క్షేత్రం. అక్కడ అంబుబాచి మేళ జరుగుతుంది, ఒక ఎర్రని వస్త్రం దొరుకుతుంది. ఆ వస్త్రంతో మహిమలు చేద్దాం అని నువ్వు అనుకుంటే అది పొరపాటు. ఎందుకంటే మహిమలన్నీ చేసే శక్తి నీలో ఉంది, నువ్వు గ్రహించు. నిజమే, అంబుబాచి మేళాలో దొరికే ఆ బట్టకు మహిమ ఉంది. ఆ మహిమ నీ దాకా తీసుకురావాలంటే మంత్రం అవసరం, ఖచ్చితంగా ఉంది. ఆ మంత్రమే ఇవాళ మీకు ఈ వీడియోలో ఇచ్చే మంత్రం. ఆల్రెడీ ఇచ్చున్నాను. 1కి 10 సార్లు వినండి. ప్రతిదీ మనం వినకుండా రాదు, గుర్తుపెట్టుకోండి. ఆ కామాఖ్యలోని స్థిరతత్వాన్ని నీకు కలగాలంటే, కామాఖ్యలో నువ్వు ప్రవేశించినప్పుడు ఆ శక్తి తరంగాలు నువ్వు తెలుసుకోవాలంటే ఈ మంత్రం అత్యంత అవసరమని తెలుసుకో సాధకుడా. లేకపోతే నీకు కామాఖ్యకి వెళ్ళి నీ జోబీకి చిల్లు పడ్డం తప్ప ఏమీ లేదు. నువ్వు ఏమీ సాధించుకొని రావట్లేదు. కాకపోతే నువ్వు డబ్బులు ఖర్చు పెట్టావు కనుక నీ మనసు నిన్ను స్వయంగా మభ్యపెడుతుంది. నువ్వు దానికి తృప్తి పడుతున్నావు తప్ప ఏమీ లేదు. అంబుబాచి మేళాలో నువ్వు ఒక ఎర్రని వస్త్రాన్ని తెచ్చుకుంటావు. ఆ వస్త్రాన్ని తెచ్చుకునేటప్పుడు ఆ వస్త్రాన్ని చైతన్యవంతం చేసే మంత్రం తెచ్చుకుంటున్నావా? తెచ్చుకోవటం లేదు. ఎందుకు? ఆ వస్త్రాన్ని ఇచ్చే వ్యక్తికి కూడా దానికంటూ ఆ శక్తిని చైతన్యం చేసే మంత్రం ఒకటి ఉందనేది కూడా తెలియదు. కనుక సాధకుడా, నీకోసం ఎన్నిసార్లు ఎన్ని చెప్పినా మీరు వినరు. కనుక మీ ఉన్నతి కోసం ఒక మంత్రాన్ని, మీరు కామాఖ్యకి వెళ్ళండి. కామాఖ్యకి వెళ్ళేకి ముందు ఈ మంత్రాన్ని కనీసం 5,000 జపం చేయండి. కుదిరితే కామాఖ్య క్షేత్రానికి వెళ్ళి అక్కడ ఒక 5,000 జపం చేసేటట్టు చూడండి. లేదు, అంబుబాచి మేళా జరిగినప్పుడు వెళ్ళి ఏదైనా నువ్వు వస్త్రాన్ని తెచ్చుకొని ఉంటే అది నిజమైన వస్త్రమో కాదో, లేదో రంగు నీళ్ళలో ముంచిన వస్త్రమో తెలుసుకోవడానికి ఈ మంత్రం నీకు అత్యంత ఉపయోగపడుతుంది సాధకుడా. కనుక అంబుబాచి మేళలో వస్త్రాన్ని తెచ్చుకొని ఉంటే ఆ వస్త్రాన్ని నీ చేతిలో పెట్టుకుని ఇది 108 సార్లు ఈ మంత్రాన్ని జపించు. నీలో నాడీ వ్యవస్థ ఆటోమేటిక్గా మారితే అది నిజమైన వస్త్రం. లేదంటే రంగు వేసిన వస్త్రం, నువ్వు మోసపోయావు. కనుక మళ్ళా మంత్రాన్ని చెబుతున్నాను సాధకుడా, వినండి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం కాం కామాఖ్యే కామరూపిణ్యే హ్రీం యోనిపీఠ స్థితాయే మహాశక్తియే క్షౌం క్షౌం కామాఖ్యే క్షేత్రవాసిన్యే ఫట్ స్వాహ. ఈ మంత్రాన్ని నువ్వు కామాఖ్యకి వెళ్ళొద్దని చెప్పట్లేదు. కామాఖ్యలో ఆ శక్తిని నిన్ను దర్శనం చేసుకోవాలంటే ఈ మంత్రం ఆవశ్యకం. ఎవరికైనా ఎంతైనా ఉంటుంది.
మంత్రం లేకుండా ఏదీ సిద్ధి కాదనే విషయాన్ని గ్రహించండి. నువ్వు క్షేత్రాన్ని దర్శిస్తున్నావు, ఆ క్షేత్రంలో ఉండే చైతన్యంలో నువ్వు కనెక్ట్ అవ్వట్లేదు. నీకు విషయం అర్థమవుతుందా? నువ్వు ఆ క్షేత్రానికి మాత్రమే వెళుతున్నావు, ఆ క్షేత్రంలో శక్తి నీకు అర్థం కావడం లేదు. ఆ అర్థం కానప్పుడు మాత్రమే నీకు అక్కడ గజిబిజి గందరగోళం ఉంటుంది. ఆ గజిబిజి గందరగోళం నుంచి బయటికి వెళ్ళి ఆ నదిలో మునిగి ఈ మంత్రాన్ని జపించు సాధకుడా. అక్కడుండే క్షేత్రం నీకు తేటతెల్లంగా అవగతమవుతుంది. అంతే తప్ప ఒక వ్యక్తి వెళ్ళాలంటే 30,000 ఖర్చు వస్తుంది. ఆ 30,000 దండగా. ఎందుకు ఆ దండగా? ఎలాగో ఎలా ఫిక్స్ అయ్యావు. అలా ఫిక్స్ అయిన తర్వాత ఈ మంత్రాన్ని ఇక్కడ ఇస్తున్నాను, జపించుకో. ఇక్కడ వెళ్ళేటప్పుడు సంకల్పించుకో, 5,000 సార్లు జపించు. వెళ్ళిన తర్వాత అక్కడ ఒక రోజు 2 రోజులు ఉండి ఒక 5,000 సార్లు జపించు ఈ మంత్రాన్ని. నీ ఉన్నతికి ఇది అత్యంత అద్భుతంగా పనిచేస్తుంది. అక్కడ ఏ కోరికతోనూ ఉండకు సాధకుడా. ఎందుకంటే ఆమెకి తెలుసు నీ కోరికని ఎలా తీర్చాలి అని. కనుక ఓ సాధకుడా, ఓ తెలుగునాట ఉన్న సాధకుడా, ఇది నీకోసమే అనే విషయాన్ని గ్రహించు. సర్వే జనా సుఖినో భవంతు.